ఎట్లుంది? జోష్ ఏం ఇక్కడ లేదయా. 18 కోట్లు, ఈ అక్కడ 28 కోట్లు. ఇక్కడ 18 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ. అచ్చా. ఇక్కడ సుమారు 40 కోట్లు, అక్కడ 20 కోట్లు, 60 కోట్ల పనులు లాస్ట్ 2 డేస్లో ప్రారంభం చేయడం జరిగింది. అన్నీ కూడా శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి అగ్రిమెంట్లు కాంట్రాక్టర్తో అయిపోయినాయి. తో పనులు ప్రారంభం చేయడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా అంటున్నారు ఇది మా నిధులు మాధులు. నేను ఒక్కటే ప్రశ్న, ఈ నిధులు అన్నీ కూడా ప్రభుత్వం నిధులు. నిజంగా ప్రభుత్వంలో నిధులు ఉంటే ఎవడు ఆపిండు వాళ్ళను? 5 సంవత్సరాలు ఎంపీగా ఉండే, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే, ఖర్చు పెట్టి చేయనుండే. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి వాళ్ళకు ప్రొసీడింగ్స్ కాదు కదా, పని చేస్తున్నా. మా ఫండ్ నుంచి నగరాభివృద్ధి, డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల ద్వారా నేను శాంక్షన్ చేపించి పనులు ప్రారంభమిస్తున్నా. వాళ్ళేమో ఖాళీ పేపర్లు చూపించి ఓట్ల కోసము ఆ ఎలక్షన్ ముందు తీసుకొచ్చాను. మాకేం అభ్యంతరం లేదు దాన్ని కూడా. నేను కూడా చాలా ప్రయత్నం చేసిన ఆ నిధులు ఖర్చు పెట్టడానికే, కానీ కాలేదు. ఎందుకంటే కేసీఆర్ ఖజానాని ఖాళీ చేసిండు, 8 లక్షల కోట్ల అప్పు చేసిండు, 40,000 కోట్ల కాంట్రాక్టర్ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెట్టిపోయిండు. నిజంగా నిధులు ఉండుంటే ఆ కాంట్రాక్టర్ పైసలు చెల్లిస్తుండే, పనులు కూడా అవుతుండే. కానీ అదే నిదర్శనం అని ఖాళీ పేపర్లో శాంక్షన్ చేసుకున్నాను. కానీ అది కాదు ప్రశ్న ఏంటంటే ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో, ఇక్కడ సీసీ రోడ్లు, నాలీలు గందరగోళంగా, ఒక్కసారిగా సీసీ రోడ్ లేకుండే, ఒక్కసారిగా నాలీలు లేకుండే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇన్ని నిధులు పెట్టి నేను ఫస్ట్ డిఎంఎఫ్టీలో 5 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇతర ఫండ్స్ కూడా ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఇంతకుముందు పెట్టినాము. సో అన్ని చోట్ల కూడా అన్ని వార్డులలో ఒక్కొక్క వార్డులో సుమారు 2 కోట్ల రూపాయలు అక్కడ రోడ్ల కోసము, సీసీ డ్రైన్ కోసం. తర్వాత ఇక్కడ మంచినీటి పథకం, మిషన్ భగీరథి అంత కమిషన్లు దోచుకొని ఫెయిల్. ఇక్కడ ఎక్కడ కూడా చెన్నూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథి ఫెయిల్. 62,000 కోట్లు మింగినరు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. నేను ఇక్కడ అందరికీ బోర్వెల్స్ వేయించడము, అమృత్ స్కీమ్ ఇక్కడ 100 కోట్లు పెట్టి చెన్నూరు నియోజకవర్గంలో అమృత్ స్కీము 3 పట్టణాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 6 నెలల్లో ఈ స్కీమ్ కూడా పూర్తిగా అవుతుంది. చెన్నూరులో 100 బెడెడ్ హాస్పిటల్ మేలో స్టార్ట్ చేస్తాము. వచ్చే సంవత్సరం యంగ్ ఇండియా స్కూల్. సో అన్ని వర్గాలకు, అన్ని ప్రజలకు, సామాన్య ప్రజలకు ఏదైతే ఉపయోగకరాలో అన్ని స్కీమ్స్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. మార్నింగ్ వాక్ చేస్తున్నారు, నేరుగా వార్డులలో ఇంటరాక్ట్ అవుతున్నారు ప్రజలతో. ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? రాష్ట్ర మంత్రిగా అవి ఎట్లా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు? అది అందరికీ బర్నింగ్ ప్రాబ్లము, మంచినీటి ప్రాబ్లం ఉంది. అది నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇమీడియట్లీ వారికి అవసరం ఉన్న బోర్వెల్ ఇస్తున్నాను. తర్వాత అమృత్ స్కీమ్, ఇందిరమ్మ ఇల్లులు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి కూడా నేను ఈ పట్టణంలో 100 ఇందిరమ్మ ఇల్లులు కూడా ఇక్కడ వాళ్ళకి శాంక్షన్ చేసి అన్ని వార్డులో ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాము. దాని తర్వాత సీసీ రోడ్సు, నాలీజు, పెన్షన్లు అందరు కూడా ఒక బర్నింగ్ ప్రాబ్లము. కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత పెన్షన్లు ఇవ్వమని చెప్పి అందరు అడుగుతున్నారు. నేను మొన్న క్యాబినెట్లో కూడా ఈ విషయం మాట్లాడడం జరిగింది. వారు వచ్చే నెల నుంచి ఈ పెన్షన్లు కూడా ప్రారంభం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో వారికి ఈ సమస్య ఏదైతే ఉందో ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, డిసేబిలిటీ పెన్షను, విడో పెన్షన్స్ ఇవన్నీ కూడా వచ్చే నెల నుంచి. ఎట్లుంది సార్, మున్సిపల్ ఎన్నికల సీనియర్ స్టార్ట్ అయింది, వరుసగా మంత్రి విజిట్ చేస్తున్నారు. మీ పరిధిలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏం చేయబోతున్నారు? కైవసమేనా లేదంటే ఏమన్నా డౌట్? నేను ప్రజలు పనితీరు చూసుకొని వారు ఓటేస్తారు. నేను అన్ని చోట్ల కూడా వారికి ఇదే చెప్తున్నా, మాకు మళ్ళీ ఒక అవకాశం మంచిగా పనిచేయాలంటే మా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మేము ఇంకా ఎక్కువ పని చేయొచ్చు. ఈ అపోజిషన్ కౌన్సిలర్ ఉన్నప్పుడు కష్టం అవుతుంది. మీరు కాంగ్రెస్ ఇన్ని పథకాలు, ఇన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. సో మీరు కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపిస్తే ఇంకెక్కువ అభివృద్ధి పనులు చేస్తారు. ఒక విషయం చెప్పండి సార్, ప్రొసీడింగ్లు పాత వర్క్లు మార్చేసి ఇప్పుడు మంత్రి గారు టెంకాయ కొడుతున్నారు, ఇనాగ్రేషన్ చేస్తున్నారు అనే దానికి ఒక మంత్రిగా మీరు ఏం చెప్తారు? బీఆర్ఎస్ నేను ఇప్పుడే చెప్పిన, నిజంగా పైసలు ఉండుంటే వాళ్ళే చేసుకొని ఉండే, ఎవడు ఆపలే వాళ్ళకు. ఒక 5 సంవత్సరాలు ఎంపీగా ఉండే సుమన్, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే, ముఖ్యమంత్రి 3వ కొడుకు, పని ఎవడు ఆపిండు ఆయనకు? ఎవరైనా ఆపినరా? మరి నిజంగా నిధులు ఉండుంటే పనులు చేసుకుని ఉండే. నేను ఆ నిధులు చేయలేకపోయినా.
నగరాభివృద్ధి ఇది ఒక కొత్త స్కీము రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సిఎస్ఆర్, డిఎంఎఫ్టి నిధులు వీళ్ళందరూ ఏం చేసినారంటే ఇంతకుముందు నిధులు వచ్చినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి వాళ్ళ కమిషన్లు దోచుకున్నారు. నేనేం చేస్తున్నా, ప్రజల దగ్గర ఈ నాలీలు రోడ్లు ఏదైతే వాళ్ళకు పాపం దోమలు కొట్టి వాళ్ళు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ కూడా సరిదిద్దుకొని నీళ్ళ సమస్య, రోడ్ల సమస్య, సీసీ డ్రైన్ల సమస్య ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఎవరు ఆపలే వాళ్ళను. నిజంగా నిధులు ఉండుంటే వాళ్ళు ఎందుకు 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ బిల్లు చెల్లించలే? అదే నిదర్శనము. నీ పైసలన్నీ కూడా దోచుకున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఏదైతే మిషన్ భగీరథలో వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారో అవన్నీ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి టీఆర్ఎస్ పార్టీకి? దేశంలో చిన్న రాష్ట్రం తెలంగాణ, కానీ ఈ చిన్న రాష్ట్రంలో ఈ రీజనల్ పార్టీ అది దేశంలో ఏ రీజనల్ పార్టీలో ఉన్న డిపాజిట్స్ టీఆర్ఎస్ పార్టీకి చెల్లిస్తుంది. అంటే ఎంత దోచుకున్నారు పబ్లిక్ పైసలు, అది ప్రజలు ఆలోచించాలి. ఎలక్ట్రల్ బాండ్స్ సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాల ప్రకారం ఇచ్చిందో ఇది కేవలము కేసీఆర్ కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళి పైసలు దోచుకొని పార్టీ ఫండ్ అంతా కూడా పెంచుకోవడం జరిగింది. నేను డిమాండ్ చేస్తున్నాను, ఈడీని కానీ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ మీద ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ప్రజల పైసలు మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఇప్పుడే ఆ సోదరి మని అడుగుతుండే, సార్ మాకు ఈ పైసలు ఇస్తాన్నారు ఏమైంది? నేను అన్న పోయి కేసీఆర్ని అడుగు, అన్ని పైసలు దోచుకున్నాడని చెప్పి ఇది పరిస్థితి. ఇటు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చాలా సీరియస్గా మాట్లాడిన పరిస్థితి. ఇటు ఎలక్ట్రాల్ బాండ్కు సంబంధించి కోట్ల రూపాయలు ఎట్లా వచ్చాయని చెబుతూనే కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పారు. 40 కోట్ల రూపాయల పైచిలకు డబ్బులతో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇదంతా చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కొంతమంది సుమన్ లాంటి వాళ్ళు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అప్పుడే నిధులు మంజూరై ఉంటే వెంటనే అప్పుడే చేయవలసి ఉంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని మంత్రి చెబుతూనే వెంటనే ఎలక్ట్రాల్ బాండ్పై ఈడీ ఎంక్వైరీ జరగాలి, సుప్రీంకోర్టు చెప్పినట్టుగా విచారణ జరగాలి. ఇంత చిన్న పార్టీకి ఇన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశ్నిస్తున్న పరిస్థితి. సుమంతర వినాయక RTV, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.